నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం కోల్ మైన్స్ ప్రాజెక్ట్ మెగా ఓసీపీ ఏర్పాటుపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులోని జేఎన్టీయు కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భూ నిర్వాసిత గ్రామాల ప్రజలు నిరసన గలమెత్తారు. ప్రభుత్వం సింగరేణి సంస్థపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో హరితహారంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నాటిన ఏపుగా పెరిగిన వేలాది చెట్లను సోలార్ ప్లాంట్ పేరిట నరికి వేశారని ఆరోపించారు. ఓసీపీల మూలంగా వాయు శబ్ద కాలుష్యాలతో సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ విస్తరణ కోసం తమ విలువైన భూములను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం సింగరేణి తగిన నష్టపరిహారం చెల్లించడం లేదని వాపోయారు. కేటాయించిన ఆర్&ఆర్ ప్లాట్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో సింగరేణి నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలకు కలిపి 3000 కోట్లు ఇచ్చింది. కానీ నా విలేజ్ కు ఒక్క డిఎంఎఫ్టీ నిధి రాలేదు. కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలి. మీరు సక్రమంగా స్పందించకపోతే మేము ఇప్పుడు వినతి పత్రిస్తాము. తర్వాత అందరం భూ నిర్వాసితులను సర్పంచ్ అనగచ్చి హైకోర్టు కూడా పోతాం డిఎంఎఫ్టీ నిధుల విషయంలో. ఎందుకంటే నేను గత 25/3/2021 రోజు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగింది ఇదే ప్లేస్ లో. మేము అప్పుడు 100 వినతి పత్రాలు ఇచ్చినాం. చెత్త బుట్టలు పడేసారు. మళ్ళీ ఇప్పుడు చెప్తారు మీరు వినతి పత్రాలు ఇరి మేము అన్ని చేస్తామంటారు. కానీ ఒక్క పని కూడా అయితే లేదు. మా ప్రభావిత గ్రామాలు భూ నిర్వాసిత గ్రామాలు మా గోస మీరు ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఈ రోజు అయిపోయిందంటే రేపంచి మీ ఏసీ రూమ్ కూడా మమ్మల్ని రానియరు. సో 42 ఏళ్లకు అది తీసుకుంటారు అండర్ వాళ్ళకు, 24 ఏళ్లకు ఓపెన్ కాస్ట్ తీసుకుంటారు. ఇక మాకు మాత్రం మీకు ఏ పని ఉంటుంది? 2015లో ఒక ఖాళీ ఇచ్చారు కలెక్టర్ సార్. ఇగో ఇద్దరికి 2 లబ్ధాపురం విలేజ్లే ఆర్&ఆర్. ఒకటేమో తండ్రి ఒకటేమో కొడుకు ఇచ్చారు. ఇక తండ్రి పాలన అంటే అట్లున్నాయట మొత్తం చెట్లు. ఇది పవర్ లైన్. ఆ ఖాళీలో పవర్ లైన్ ఉండదు సింబల్ చీకటి. దాని పేరు లబ్నాపూర్ ఆర్&ఆర్ సైట్ ఓల్డ్. ఇప్పుడు కొత్త లబ్నాపూర్ ఆర్&ఆర్ సైట్ మంచిగా ఉంది. అది బాగా చేసారు. అంటే పాతోడు గంగలవని గోదావరి కానీ మనం పట్టించుకోం. దీని మీద 100 వినతి పత్రాలు ఇచ్చాను నేను ఇప్పటికీ. అలాగే ఇగో డ్రైనేజ్ చూడరు, డ్రైనేజ్ చూడరు, పాతది కొత్తది. కలెక్టర్ సార్ ప్లీజ్ చూడాలి, పాతది కొత్తది 2 చూడరు. అందరూ ఎంత దరిద్రంగా ఉందో. పాత ఆర్&ఆర్ సైడ్ అక్కడ తుమ్మలు తేళ్లు పాములు అన్ని తిరుగుతూ ఉంటాయి. వినతి పత్రాలు ఇచ్చి చెత్త బుట్టలు పడేస్తాను. అలాగే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఐరన్ పోల్స్ ఉన్నాయి, లేదా పోల్స్ ఉన్నాయి. పక్క ఖాళీలో బ్రహ్మాండంగా చేసారు. ఆ ఖాళీ దిక్క చూడరు. ఏ వారు వచ్చినా సింగరేణి వాళ్ళు అడుగుతారు పాత ఆర్&ఆర్ అంటారు. సో ఇది చూడండి. అలాగే ఇక తుమ్మలు చూడండి ఎట్లా ఉంది ఖాళీలో. ప్రతిదీ మీకు ప్రజెంట్ చేస్తారా. ఈ ఖాళీ గురించి కనీసం పక్కకే ఉంటుంది. ఆర్&బి రోడ్ పక్క ఇక్కడ 1/2 కిలోమీటర్ దూరం ఉన్నది. అటు చూసే నాదుడే ఉండడు. ఈ ఖాళీపై మీరు ఖచ్చితంగా దృష్టి సాధించాలి సార్. ఇక బోర్లు చూడండి, కొత్తది పాతది. చెత్త బుద్ధల బోర్లు మొత్తం ఇరిగిపోయి ఎక్కడికక్కడే. అక్కడ బోర్లు పనిచేయి. అక్కడ జనం ఎట్లుంటారో కూడా తెలుసుకోరు. ఇంత మనం అభివృద్ధి చెందుతుంది అంటున్నాము. ఈ ఖాళీపై మీరు దృష్టి సారించాలి. రత్నాపూర్ గ్రామంలో లబ్నాపూర్ ఓల్డ్ సైట్. అదేవిధంగా ఇక డ్రైనేజ్ చూడండి ఎట్లా ఉందో. ఇది మురికి కాలువలు, కింద మురికి కాలువలు. మనం పచ్చదనము పరిశుభ్రత అంటాం. ఎక్కడ కనిపిస్తుందా చూడరు. ఎంత క్లారిటీగా ఫోటో ఉంది. అదేవిధంగా సీసీ రోడ్, ఒక్క రోడ్డు ఉండదు అక్కడ. డిఎంఎఫ్ నిధులు 1000 కోట్లు వస్తాయి. 3000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇక్కడ ఈ గ్రామంలో 100% భూ నిర్వాసిత గ్రామము ప్రభావిత గ్రామము ఒక్క డ్రైన్ ఉండదు. ఫండ్కు సంబంధించి ఎక్కడెక్కడ వినియోగం చేసుకోవాలని పెట్టిన సఫలంగా ఉన్నది. మరి అలా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ వచ్చినప్పుడు మాత్రమే ఒక వేదిక దొరుకుతా ఉన్నది. ప్రజాప్రతినిధులకు అయితేంది, అదేవిధంగా సామాన్య ప్రజలకు అయితేంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇదే వేదిక దొరుకుతా ఉన్నది తప్ప మళ్ళీ వేదిక లేదు. కాబట్టి ఈ రోజు వాయులేషన్ గురించి మాట్లాడకుండా ఎవరైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే సిఎస్ఆర్ నిధులు ఇక్కడే కనుక కేటాయించినట్టయితే మరి ఇంతమంది ఇన్ని సమస్యలు చెప్పేవాళ్ళ సార్. ఎందుకు సిఎస్ఆర్ నిధులు వెచ్చించడం లేదు? ఇవాళ వయలేషన్ మీరు విన్నట్టయితే వయలేషన్ గురించి ప్రతి ఒక్కరు చెప్పిండ్రు. కాకపోతే అది వయలేషన్ అని చెప్పలేదు. ఇవాళ ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ డ్రైన్లు మరి ఇక్కడ ఏదైతే చీకలు వస్తానే అన్నారు, రోడ్డు చీకలు వస్తానే అన్నారు. అది వైబ్రేషన్ తోటి వచ్చే వయలేషన్ కాదా సార్? అదేవిధంగా ఇక్కడ నుంచి కోల్ కాంటార్ రోడ్లో గోదావరి మనకు వెళ్తే మొత్తం కూడా మసైపోతామన్నారు. అది వాయులేషన్ కాదా సార్? అది వాయు కాలుష్యం కాదా? మరి అన్నింటినీ కూడా మీరు వాయులేషన్ కింద తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ వాయులేషన్ మీరు మెన్షన్ చేయాలి. దీని నుంచి ఏ విధంగా మీరు వాయులేషన్ మరి ఇక్కడ తప్పిస్తారు, ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడుతారో మన బాధ్యత మీ విధంగా సార్. మరి ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది సార్.
2016, 2017 2 సార్లు కూడా లక్షలాది మొక్కలు నాటింది సార్ ఇక్కడ. మరి లక్షలాది మొక్కలు నాటితే వాటి అన్నింటిని కూడా తొలగించి ఇప్పుడు సోలార్ ప్లాంట్ పెట్టింది సార్. మరి ఇప్పుడు ఏదైతే ఇక్కడ నాటినటువంటి మొక్కలు కూడా ఇలా 15,000 హెక్టార్లోనే ఉన్నాయా, లేదంటే వాటిని మరి మైనస్ చేసిందా? మరి అదే విధంగా ఎక్కడ చూసినా కూడా మరి ఇంకా పర్యావరణ విధ్వంసాన్ని సింగరేనే పాల్పడతా ఉన్నది. ఒకవైపు చెట్లను పెంచాల్సిన సంస్థనే చెట్లను ధ్వంసం చేస్తా ఉన్నది. అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఏదైతే సెంటినర్ కాలనీకి సమీపంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పటికి కూడా మరి చెట్లను నరికేస్తా ఉన్నారు యథేచ్ఛగా. అక్కడ కూడా సోలార్ ప్లాంట్ పెట్టడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మీరు సోలార్ విద్యుత్ పెట్టాలనుకుంటే మరి ఇక్కడ చెట్లను నరికే ఎందుకు పెట్టచ్చు? ఇంకా ఆల్టర్నేట్ గా కూడా మీరు చూసుకోవచ్చు. అవసరమైతే రోడ్ల మీద పైకి మన ఏదైతే గుజరాత్ లాంటి స్టేట్లలో ఏ విధంగా అయితే పెడతా ఉన్నారో ఆ టైప్ లో మరి ఇక్కడ చెట్లను విధ్వంసం చేయకుండా కూడా పెట్టచ్చు సార్. అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మరి ఏదైతే ఇక్కడ వాళ్ళ వాయులేషన్ ను అడ్డుకునే వాళ్ళే లేరు, వాళ్ళకి అడ్డు చెప్పే వాళ్ళే లేరు. ఆల్రెడీ ఈ చెట్లను నరుకుతా ఉన్నారని పత్రికలలో కూడా రాసింది సార్. రాజాపూర్ గ్రామాన్ని ఆనుకొని ప్రధాన రహదారికి కనీసం 100 మీటర్లు కూడా లేదు సార్. ఇక్కడ ఓసీ2 ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ అవుతా ఉన్నది. దీని ద్వారా మరి ఇక్కడ ప్రజలు ప్రమాదాలు బారిన పడతారు. ఇప్పటికే పెద్దపల్లి మంత్రి రహదారి రాజాపూర్ వద్ద కుంగిపోయింది సార్. మరి ఆ కుంగిపోయిన దానికి నడిపిస్తా ఉన్నారు. రేపటి రోజున మరింత ఉంటే ఆ బస్సు లారో మరి ఇక్కడ ప్రమాదానికి గురిగారా? మరి ఎందుకు ఓవర్లోడ్ అయింది? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎట్లా ఇస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు? మనం బతుకుడు ఎట్లా? ఇక్కడ 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉద్యోగం జీతం తీసుకునే వాళ్ళు ఊర్లో ఒక 2-3 వేల మంది ఉన్నారు. డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఆన్ చేయగానే 103 చూపిస్తుంది. ఇక్కడ 188 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత? ప్రపంచ ప్రమాణాలు 5 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశం పెట్టుకుంది 50 అంటే మన క్యాన్సర్ రాని మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. 30 దాటితే క్యాన్సర్, 30 దాటితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్యాన్సర్, ambient ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. మన క్యాన్సర్ వస్తే పర్లేదు. మరి ఇక్కడ ఏమొస్తుంది? మనకి క్యాన్సర్ వస్తుందని పుష్కలంగా క్యాన్సర్. ఫస్ట్ డిసీజ్ క్యాన్సర్, సెకండ్ డిసీజ్ ఆ డిసీజ్, దాన్ని బర్డెన్ ఆఫ్ డిసీజ్ అంటారు. మరి వీళ్ళు నివేదిక తయారు చేసినప్పుడు మరి ఎక్కడ చేశారు? మరి ఎయిర్ క్వాలిటీ మార్కెట్ ఒక జాగాలో చేసిందట. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఇది రావడం ఆల్రెడీ చాలా అధ్వానంగా హీనంగా ఇండస్ట్రియల్ ఇన్ఫెక్షన్ లేదా ఇండస్ట్రియల్ కాన్సన్ట్రేషన్ పెరిగింది కనుక ఇక్కడ 3 సీజన్లలో మానిటరింగ్ చేయాలి రెగ్యులర్ గా అని చెప్పిందా చెప్పలేదా? తీర్పు వచ్చిందా రాలేదా? 15 కిలోమీటర్ల పరిధిలో తీసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం వ్యవస్థలో 15 కిలోమీటర్ల పరిధిలో అని చెప్పారు. కానీ వాస్తవానికి ఎఫెక్ట్ ఎంత అవుతుంది? 20 కిలోమీటర్లు కాదు, 60 కిలోమీటర్లు ఉంది. క్యాన్సర్ అంతటా పెరిగింది. 3వ డిసీజ్ కిడ్నీలు పుచ్చిపోవడం, అంటే డయాలసిస్ దాకా అవుతుంది వ్యవహారం. డయాలసిస్ అయితే వారానికి 2 సార్లు 3 సార్లు ఒక్కొక్కసారి చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మన ఈ ప్రభావిత ప్రాంతం 60 కిలోమీటర్లలో 25 కిలోమీటర్ల పరిధిలో 15 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అంటే గాలికి గోడలు దాటిపోయే సామర్థ్యం ఉంది. చెట్ల రోడ్ల కొండి తిరిగి మనలాగపోదు. సుల్తానాబాద్ ఇక్కడికి 25 కిలోమీటర్ వస్తుంది. భీమారం ఇక్కడికి 25 కిలోమీటర్లు వస్తుంది గాలి పోవడానికి. విషపు గాలి పోవడానికి అది లేదు. కనుక ఈ లోడ్ ఈ మొత్తం ప్రాంతాన్ని లోడ్ తీసుకో. దీనివల్ల లాభమా నష్టమా? నష్టమే, లాభం లేదు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఎలాంటి లాభం లేదు ప్రజలకి. ఇంతకుముందు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో గింతే, ఇప్పుడు గింతే. ఏదో ఇప్పుడు అందరినీ మాట్లాడించి వీడియో రికార్డింగ్ చేసుకొని దీన్ని ఇలా ఉన్న నెగిటివ్స్ అన్నీ తీసుకోరు. కొన్ని పాజిటివ్స్ కొంతమంది వాళ్లకు వత్తాసు పలికే వాళ్ళ మాటలను పరిగణన తీసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్యావరణ దాన్ని సక్సెస్ చేసుకుంటారు తప్ప దీంట్లో ఎలాంటి ఉపయోగం లేదు. ల్యాండ్ అక్విజిషన్కు వాళ్ళు చెప్పేదానికి ఎలాంటి మంచి లేదు. పర్యావరణం ఆల్రెడీ నాశనం అయిపోయింది. పర్యావరణం సింగరేణి ద్వారా ఎంత ధ్వంసం అవుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ మాట్లాడిన ఒక పెద్ద మనిషి కూడా ఆయన అన్నాడు, దాన్ని ఒక మీటర్ తీసుకొచ్చి చూస్తే ఇక్కడ పర్యావరణం మొత్తం చెడిపోయింది, ఇంకా చెడిపోతుంది. దీని ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి మా అభిప్రాయం. ఇప్పుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణ 40 సంవత్సరాల వరకు మళ్ళీ దానిపై ఒక్క
ఇక 40 సంవత్సరాలు అని అంటే ఒకటేసారి కొట్టేసి ఈ ఊర్లను అన్ని ధ్వంసం చేసేసి ఇక మళ్ళీ పెడితే ఏదో ఇంకా ముందు తరాలకు ఇంకేం అబ్జెక్షన్స్ వస్తాయని చెప్పి 40 సంవత్సరాలు ఒకటేసారి కొట్టేసి ఆ ఉన్న గ్రామాలను ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి వాళ్ళు దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తారు, కానీ ఇక్కడున్న ప్రజల ప్రయోజనాల పరిస్థితి ఏందో కూడా అర్థమవుతలేదు. ఇక్కడున్న ప్రజలు పొల్యూషన్తోని అనారోగ్యాలు పాలై ఇక్కడ చస్తుంటే దేశ ప్రయోజనాలకు చేస్తామని అంటే ఇక్కడున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయోజనం చేయండి. ఇక్కడ ఆక్సిజన్ సంబంధించి చాలా ఇబ్బంది ఉన్నది. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతారు, శ్వాసకోశ వ్యాధి పేషెంట్లు పెరుగుతారు. ఆక్సిజన్ సంబంధించి ప్రతి ఇంటికి ఇస్తారా? ఆక్సిజన్ ప్లాంట్లు పెడతారా? దీన్ని చెట్లు పెంచి చెట్ల ద్వారా నన్ను ఆక్సిజన్ పెంపొందిస్తారా? అట్లా చేస్తే తప్ప రాబోయే తరాలకు ఈ సింగరేణి ఒక పెనుభూతంగా మారనుంది. దీంతో చాలా ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉంది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.